నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ NATS లో సాంకేతిక సమస్య కారణంగా బ్రిటన్ ఎయిర్ బేస్ మొత్తం మూసివేయాల్సి వచ్చింది. ఈ సమస్య వల్ల బ్రిటన్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు నిలిచిపోయాయి. దీంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక NATS ఇంజనీర్లు ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి లండన్ ప్రాంతంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు తెలిపారు. అలాగే భవిష్యత్తులో అంతరాయాలను తగ్గించేందుకు విమానయాన సంస్థలు విమానాశ్రయాలతో కలిసి పనిచేస్తున్నామని NATS తెలిపింది. ఈ అంతరాయం వల్ల ప్రయాణికులు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేసింది. ఈ ఘటన లండన్లోని హీత్రూ, గాట్విక్, స్టాన్స్టెడ్, లూటన్, సిటీ, సౌత్ ఎండ్ వంటి 6 ప్రధాన విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం చూపింది. హీత్రూ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 5వ స్థానంలో, యూరప్లో మొదటి స్థానంలో ఉంది. ఈ సాంకేతిక సమస్య కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఆలస్యం లేదా రద్దయిన విమానాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో కూడా NATS సిస్టంలో సాఫ్ట్వేర్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. 2023 ఆగస్టులో జరిగిన ఒక సాంకేతిక లోపం వల్ల విమాన షెడ్యూల్ మాన్యువల్ గా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. దీంతో అప్పుడు దాదాపు లక్షలాది మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు.